దైవానుగ్రహం పొందడం కోసం పూజా విధానం అనేటువంటి ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. ఈ పూజా విధానాన్ని సక్రమంగా శ్రద్ధతో నిర్వహించినట్టయితే మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కూడా చేకూరుతాయి. మరి ఈ పూజా విధానాన్ని ఎలా ఆచరించాలో పరిశీలిద్దాం. నిత్యం ఆచరించే పూజా విధానానికి మన సంప్రదాయంలో కొన్ని పద్ధతులున్నాయి. ఈ పూజా విధిని నియమానుసారం నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు ఏర్పడుతుంటాయి. నిత్య స్నానాధికాల్ని దక్షిణం దిక్కు మినహా ఏ దిశలోనైనా సాగించాలి. స్నానం ఆచరించినటువంటి వెంటనే శుభ్రమైనటువంటి పొడి దుస్తులు ధరించాలి. తడి దుస్తులతో పూజా విధి నిర్వహించడం నిషేధం. ముందుగా నుదుటిన కుంకుమ ధరించాలి. పూజా మందిరంలో దేవతా విగ్రహాలకు, చిత్రపటాలకు ఉన్నటువంటి నిర్మాల్యాన్ని అనగా నిన్న ధరింపచేసినటువంటి పుష్పాల్ని, గంధాదుల్ని తొలగించాలి. అనంతరం దీపారాధన చేసి దీపానికి కుంకుమను అలంకరించాలి. తర్వాత కొత్తగా గంధం, కుంకుమ, పుష్పాల్ని సమర్పించాలి. ఇష్టదేవత స్తుతి చేసిన తర్వాత అగరబత్తి, ధూపం సమర్పించాలి. శక్త్యానుసారం నివేదన చేయాలి. చివరిలో హారతి కర్పూరం వెలిగించి దైవానికి మంగళ నీరాజనాన్ని ఇవ్వాలి. అనంతరం కనీసం 2 పువ్వులు తీసుకుని దైవానికి పుష్పాంజలి సమర్పించి నమస్కారం చేయాలి. ఇలా నిత్య పూజను భక్తితో కొనసాగించినట్టయితే దైవానుగ్రహం తప్పక ఏర్పడుతుంది. తద్వారా గ్రహానుకూలత కూడా చోటు చేసుకుంటుంది.